కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి దోచుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ లో దయ్యాలున్నాయని కవిత ఒప్పుకోవడాన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ దొంగలెవరో క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. 1,00,000 కోట్లు దోచుకుని పంచుకున్న కేసీఆర్ అన్నారా, కేటీఆర్ ని అన్నారా, లేక హరీష్ రావు, సంతోష్ రావులను అన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు బల్మూరి వెంకట్. మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ మేము పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని ఒక దయ్యాల లెక్క పీల్చి 1,00,000 కోట్లు దోచుకున్న బంగారు కుటుంబం ఈ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పినాము. ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్లాల కుటుంబం అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న కవిత గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి తను కూడా అదే మాటని అంగీకరించడం జరిగింది. ఈరోజు పంచాయతీ కేవలం వాళ్ళ కుటుంబం మధ్యలో ఉంటే మాకు దాంతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ దోచుకున్న 1,00,000 కోట్ల పంపకాలతోటి వచ్చిన పంచాయతీ కాబట్టి ఇది ఆ 1,00,000 కోట్లు దోచుకున్న మరి దయ్యాలు ఎవరు? కేసీఆర్ గారిని అన్నారా, లేదా కేటీఆర్ దయ్యమని అన్నారా, సంతోష్ రావు దయ్యమని అన్నారా, హరీష్ రావు దయ్యమని అన్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకులని దయ్యాలని చెప్పి మీరు ఉద్దేశించి మాట్లాడినరో దానికి స్పష్టత తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. శాసన మండలి సభ్యునిగా కవిత గారిని దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా.